సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఛానల్లోనే ద బెస్ట్ వీడియో కాబోతుంది ఇది. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అల్లు అర్జున్ని చూద్దామని చెప్పేసి ఈరోజు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నా. మన యూసుఫ్ కూడా దగ్గర అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాస్ నాకు శివ అయితే ఇచ్చిండు, మన టీం మెంబరే. థ్యాంక్స్ శివ. ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేయాలి. ర్యాపిడో బుక్ చేసి ఫాస్ట్గా మనం ఇప్పుడే 4 అవుతుంది, 5 స్టార్ట్ అయిపోతుంది అక్కడ. ర్యాపిడో బుక్ చేయాలి. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి దిల్షుక్ నగర్ టు యూసుఫ్ కూడా మెట్రోకి వెళ్ళి అక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది గ్రౌండ్, అక్కడికి వెళ్ళి. సో ఇంకా ఇది మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు. అల్లు అర్జున్ అయితే చూడబోతున్నాం. ఐ హోప్ చూడాలని అనుకుంటున్నా. ఇంకా నా ఆశ నిరాశ అవుతుందో ఇంకేమైందో తెలియదు, చూడాలి. కానీ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అల్లు అర్జున్ చూడాలని చెప్పేసి. సో అట్లాంటి గట్టిగా కోరుకుంటున్నాను, మీరు గట్టిగా కోరుకోండి అల్లు అర్జున్ చూడాలని చెప్పేసి. పాస్ అవుతుంది, వెళ్ళాలి ఇప్పుడు ఫాస్ట్ ర్యాపిడో అయితే బుక్ చేయాలి ఇప్పుడు. సో మళ్ళీ కలుస్తాం. ర్యాపిడో అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం దిల్షుక్ నగర్కి అయితే వెళ్తున్నాం ఫాస్ట్గా. దిల్షుక్ నగర్ మెట్రో నుంచి యూసుఫ్ కూడా వెళ్ళాలి. బాగా టెన్షన్ అవుతుంది అప్పటి నుంచి. అంటే టైంకి రీచ్ అవుతామా లేదా, అక్కడ ఎంట్రీ ఉంటుందా లేదా అని ఒక టెన్షన్ బాగా బిల్డ్ అయిపోయింది. ఎందుకంటే క్రౌడ్ చిన్నగా రాదు కదా అక్కడ. 20,000 మెంబర్స్ అని తెలిసిన ఒక అన్న చెప్పాడు. ఇంకా చూడాలి అక్కడికి వెళ్ళింది. అసలు స్పేస్ అని ఉంటుందా వెళ్ళడానికి లోపలికని చాలా టెన్షన్ బిల్డ్ అవుతుంది. సో మెట్రోకి వెళ్ళిన తర్వాత మళ్ళా కదా. సో గాయస్, ఇప్పుడే ర్యాపిడో అయితే దిగినాం మనం. లేట్ అవుతుంది వెళ్ళిపోవడం. సో గాయస్, ఇప్పుడే మనం అయితే దిల్షుక్ నగర్ మెట్రో దగ్గరికి అయితే వచ్చినాం. ఫాస్ట్ వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. 4:15, 4:20 అవుతుంది ఇప్పుడే. మనం ఫాస్ట్ వెళ్తే కానీ రీచ్ కావాలి మనం అక్కడికి. సో నేను పైకి వచ్చేసిన మెట్రో లోపలికి. దిల్షుక్ నగర్ ఇది. సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఫాస్ట్గా టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం. లైన్ పెద్దామంటే ఏమంటారు, ఫోన్పేలో అయితే బుక్ చేసేసుకుంటా ఫాస్ట్గా. సో గైస్, లైన్ గట్టిగానే ఉంది. నేనైతే ఫోన్పేలో బుక్ చేస్తాను, మళ్ళీ కలుస్తాను. సో గైస్, ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసాం. టికెట్ అయితే బుక్ చేసుకున్నా. చలో యూసుఫ్ కూడా దెబ్బ వెళ్ళిపోవాలి. అసలు అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడైతే మనం మెట్రో పైకి వచ్చేసినాం. టికెట్ అయితే బుక్ చేసేసినా, ఫోన్పేలో అయితే బుక్ చేసుకున్నాం. లైన్ పెద్దగా ఉందని చెప్పేసి. సో ఇప్పుడైతే ట్రైన్ అయితే ఉందనుకుంటా. సో గైస్, ట్రైన్ వచ్చింది, ఫాస్ట్ వెళ్ళిపోదాం. అరే సో గైస్, ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఒక 5 మినిట్స్కి ఒక్కటి వస్తూనే ఉంటుంది, కానీ 5 మినిట్స్ తీసుకొని సో మళ్ళీ కలుద్దాం. టెన్షన్ అయితే బాగా బిల్డ్ అవుతుంది గైస్. అస్సలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే అంతకంటే ఎక్కువ టెన్షన్ అవుతుంది. అంటే ఆ టైం కల్లా రీచ్ అవుతామా లేదా అని చెప్పేసి ఒక చిన్న భయం అవుతుంది. 4:20 అవుతుంది. 4:20 ఆల్మోస్ట్ 4:20 అయితే అవుతుంది. మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి బాగా టెన్షన్ అవుతుంది. సో ఇప్పుడు ట్రైన్ రావాలి, వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఏమైనా సరే కానీ అల్లు అర్జున్ అయితే పక్కా చూడాలి గైస్. అది ఈరోజు నా మెయిన్ గోల్ వచ్చేసి. ఈ వ్లాగ్లో ఖచ్చితంగా ఈ వ్లాగ్ రిలీజ్ చేస్తే అల్లు అర్జున్ వస్తేనే రిలీజ్ చేస్తారు, లేకపోతే ఈ వ్లాగ్ కూడా రిలీజ్ చేయను. సో చాలా ఎక్సైటింగ్ ఉంది, చాలా టెన్షన్గా ఉంది, యాంగ్జైటీ ఉంది. అన్నీ ఉంటే అవన్నీ ఇప్పుడే నాకు వస్తున్నాయి. సో ట్రైన్ రాని ఫాస్ట్గా యూసుఫ్ కూడా వెళ్ళి శివ కాల్ చేస్తే అసెంబ్లీ దగ్గర ఉన్నాడంట, వాళ్ళు వెహికల్ మీద వెళ్ళిపోతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శివని కూడా కల్పిస్తా. సో ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో గైస్, నార్మల్ టైంలో అయితే 3 మినిట్స్కి ఒకటి 4 మినిట్స్కి ఒకటి స్పీడ్ వస్తూనే ఉంటుంది. ఇంతవరకు ట్రైన్ రాలేదు. వచ్చి 5 మినిట్స్ అవుతుంది కూర్చున్నా. ఇందాక ఒక ట్రైన్ వెళ్ళిపోయింది, ఇప్పటిదాకా కూడా ఒక ట్రైన్ రాలేదు. ఇదే అంటే కరెక్ట్ టైంలో అన్నీ మనకి పడుతూనే ఉంటాయి దెబ్బలు గట్టిగా. సో ఫాస్ట్ వెళ్ళిపోవాలి గైస్. అస్సలు టెన్షన్ మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు అల్లు అర్జున్ చూడాలి. చూస్తా మీరు కూడా మీకు కూడా చూపిస్తా. నేను చెప్పలేకపోతున్నా గైస్. ట్రైన్ రావాలి, ఫాస్ట్గా యూసుఫ్ కూడా వెళ్ళిపోవాలి. Please stand away from the doors. సో అయితే మెట్రోలోకి అయితే వచ్చేసినాం మనం. ఫాస్ట్ వెళ్ళాలి. టెన్షన్ అయితే మామూలుగా అవుతుంది గైస్. సో ఫాస్ట్ యూసుఫ్ కూడా అలాగే వెళ్ళిపోవాలి.
ఇప్పుడే మనం లిఫ్ట్ అయితే కిందికి అయితే వచ్చేసినాము. కరెక్ట్ ఇప్పుడు మనం రాయదుర్గ్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం, బ్లూ లైన్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి థర్డ్ స్టాప్ మనకి యూసుఫ్ కూడా. సో అక్కడ దిగి వాకబుల్ డిస్టెన్స్ అంట గ్రౌండ్, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది కదా, ఆ టెన్షన్ ఎక్కువైపోయింది వెళ్తామో లేదో ఒక టైంకి అని చెప్పేసి. సో టెన్షన్ అయితే బాగా బిల్డ్ అవుతుంది. ఇంకా చూడడం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వ్లాగ్ తీసినంత టైం లేదు, ఫాస్ట్గా ఎక్కేసి సో డైరెక్ట్ యూసుఫ్ కూడా మెట్రో స్టేషన్ దిగిన తర్వాత కలుద్దాం. సో గాయస్ ఇప్పుడే మనమైతే యూసుఫ్ కూడా అయితే దిగినాం. ఇక్కడే కొంతమంది బ్రో వాళ్ళు కూడా కలిసి వీళ్ళు కూడా ఈవెంట్కే వస్తారంట అక్కడికే. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు ఇక్కడ, సూపర్ క్రౌడ్ మొత్తం ఇక్కడనే ఉంది. సో ఇంకా మనం ఈ బ్రో వాళ్ళతోనే కలిసి ఉన్నాం మనం కూడా. యాక్చువల్లీ శ్రీకర్ నందు వాళ్ళు వచ్చేది ఉండే, కాకపోతే కొంచెం వాళ్ళ వేరే వర్క్ ఉండి వాళ్ళు రాలేకపోయారు. ఇంకా ఈ బ్రో వాళ్ళతో టైం స్పెండ్ చేసేది ఈరోజు మనం. క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు క్రౌడ్ చూడొచ్చు. సో గాయస్ లోపలికి అయితే వచ్చేసినాం మనం చూపించడం, లోపలికైతే వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి ఇంకా ఎట్లుంటుందో. క్రౌడ్ అయితే బయట నెక్స్ట్ లెవెల్లో ఉండే, అసలు ఇంత స్పేస్ లేదు బయట. మొత్తం పోలీసులు కూడా మొత్తం కవరేజ్ చేస్తారు బయట కూడా ఏరియా. బ్రో ఒక్కసారి హాయ్ బ్రో. సో బ్రో వాళ్ళు ఇక్కడే పరిచయం మనకి. యాక్చువల్లీ శ్రీకర్ నందు వచ్చేది ఉండే, సో శ్రీకర్ నందు వచ్చేది ఉండే, కాకపోతే వాళ్ళు వేరే పని ఉండి వాళ్ళు రాలేకపోయారు. ఇంకా మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ బ్రో వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళతో కూడా మనం మొత్తం టైం స్పెండ్ చేసేది. అక్కడ నెక్స్ట్ లెవెల్ అవుట్ఫిట్ చేసుకున్నారు అక్కడ. చూద్దాం, అస్సలు తగ్గేదే లేదు. సో గాయస్ ఇక్కడైతే పుష్ప అవుట్ఫిట్ వేసుకుని పైన ఉన్నాడు, అందుకే షాక్ అవుతారు కొంచెం. సో లైన్ అవుతుంది గాయస్ ఇక్కడ, ఫాస్ట్గా వెళ్ళాలి ఇంకా మనం. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేట్ అయిపోయింది ఇప్పటికే. గైస్ ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. బ్రోవాల్ కూడా ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో మనం కలిసి వెళ్ళాలి లోపలికి. కొంచెం వీళ్ళు కూడా. సో నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ కలుగుతారు. లోపలికి అయితే వచ్చేసినాం. సో గైస్ యూసుఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం అయితే. సో గైస్ క్రౌడ్ అయితే పాడున్నారు ఇక్కడ, ఇంకా స్టార్ట్ కాలే. 5 PM అవర్స్ అని పెట్టారు కానీ 5:15 అవుతుంది. పాసెస్ లేని కూడా ఎంట్రీ లోపలికి రాణిస్తలేరు. సో చూడాలి ఇంకా. సక్సెస్ఫుల్గా లోపలికి అయితే వచ్చినాం, అదొక్కటి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఖచ్చితంగా చూస్తాం అల్లు అర్జున్ని, ఖచ్చితంగా చూస్తామని నమ్మకం వచ్చింది. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఖచ్చితంగా చూస్తామని ఒక నమ్మకం అయితే వచ్చేసింది. లోపలికి వచ్చిన తర్వాత సాటిస్ఫై అయినా, అల్లు అర్జున్ని చూస్తే ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా అంతకుమించి వేరే ఇంకా ఏం లేదు. సో చూడాలి గైస్ ఇంకేమవుతుందో నెక్స్ట్. సో గాయస్ శివ అంటే ఈయననే, తనకు పాసెస్ ఇచ్చింది. మన దేవరా సాంగ్ లో చూసే ఉంటారు శివాని. హాయ్ శివ ఒకసారి. సో శివ వల్లనే మనం అయితే ఉన్నాము. ఒక 5-10 minutes లో అయితే స్టార్ట్ అవుతుంది, చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమైతే. థ్యాంక్స్ శివ. సో గాయస్ క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చారు వీడికి, ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే బయట పాసెస్ లేని వాళ్ళు కొంతమంది సైడ్కి ఆగిరు, వాళ్ళకు కూడా పాసెస్ ఇస్తారు.
సో వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఆల్రెడీ ఇంకా అవతల విఐపి పాసెస్ అవన్నీ అక్కడ నిండిపోయింది. ఇక్కడ మనం నించోవాలి ఇప్పుడు. శివ అక్కడ ఉన్నాడు మిడిల్లో. సో ఇప్పుడు మధ్య ఇక్కడ చూడాలి కాబట్టి చూసే అంత అదృష్టం దక్కిందని ఒక ఆనందం పడుతున్నా. ఎందుకంటే చాలా మందికి అల్లు అర్జున్ చూడాలి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ నాకు ఈరోజు నెరవేరబోతుంది. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను అసలు. ఇది ఒక సౌండ్ వస్తుంది అంటే ఈ మైక్స్ ఇంకా ఇవి ఉన్నాయి కదా స్పీకర్స్ ఇంకా స్టార్ట్ చేయలే. సో దానివల్ల ఏదో గిస్ అని సౌండ్ వస్తుంది బాగా. నేను మాట్లాడడం మీకు వినపడుతుందో లేదో కూడా నాకు అర్థమవుతలేదు. సో సారీ ఏమనుకోకండి, మాటలు కూడా అడబడుతున్నాయి. అంటే ఇంకొక 1-2 అవర్స్లో అల్లు అర్జున్ విడబోతున్నా అనే ఆనందం మామూలుగా లేదు అసలు. పీక్స్లో ఉంది అసలు అయితే ఫీలింగ్. సో క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మనం ముందర నిచ్చకపోతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోతాం. అల్లు అర్జున్ దగ్గర నుంచి చూసే అవకాశం కూడా ఉంటుంది మనకి. సో చూద్దాం ఇప్పుడు ముందుకు వెళ్ళి. One eternity later. సో గాయ్స్ ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. ఇంకా అల్లు అర్జున్ రాలే, ఎవరు ఈవెంట్ స్టార్ట్ కాలే అసలు. కాకపోతే అక్కడ నుంచి కాళ్ళు వస్తాయని చెప్పేసి వచ్చి కూర్చున్నాం. ఈడ శివ నేను ఇద్దరం వచ్చినాం. డిసెంబర్ 5వ తారీఖున పెద్ద పార్టీనే ఉంది పుష్ప. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? పుష్ప is a huge sensation. We have a beautiful video. It's creating a massive impact. Genius creator సుకుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మన దర్శక బాహుబలి డైరెక్టర్ రాజారెడ్డి గారి శ్రీనిగా అన్నొచ్చిండో. ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు క్రియేట్ చేసినటువంటి ఫ్యాన్ మేనియా ఇట్స్ ఇమ్మెన్స్. ఇట్స్ 3 years తీసేస్తున్నా. ఒక వ్యక్తి లైఫ్ నుంచి 3 సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరో అడగండి, నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. దెన్ ఐ విల్ డూ. ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేద్దాం అన్నారు. సో అదే పుష్ప రిలీజ్ చేస్తాం. అందువల్ల పుష్ప 2 చేస్తాం. ఇంత బాగా
లాస్ట్ వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా? పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. సో గాయ్స్ సక్సెస్ఫుల్ గా మనం అయితే అల్లు అర్జున్ అయితే చూసినాం. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నా 20 years లైఫ్ లో ఫస్ట్ టైం అల్లు అర్జున్ చూస్తే నా హార్ట్ బీట్ ఒక్క సెకండ్ అయిపోయింది. కానీ ఫుల్ అసలు కంటి నిండా ఏడుపు ఇట్లా ఏడుపు వస్తుంది నాకు అల్లు అర్జున్ చూస్తుంటే. అంటే బాధతోటి కాదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నేను టైం 11:30 అవుతుంది. కాకపోతే నా లైఫ్లో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. కానీ అది మన షో వల్లనే వచ్చింది. థ్యాంక్ యూ శివ. సో ఇప్పుడైతే ఎక్కువ అంటే ఇంకొక 5 minutes ఉన్నాం అనుకో, చాలా మంది వచ్చేస్తారు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఫోన్లో బ్యాటరీ ఏమంటారు ఛార్జింగ్ కూడా లేదు, 1% ఉంది. ఈ బ్లాగ్ ఎక్కడి వరకు వస్తుందో తెలియదు. నేనైతే మ్యాక్సిమం ఆ స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు షూట్ అయితే చేసి ఉంటాను ఖచ్చితంగా. సో ఇప్పుడైతే ఈవెంట్ అయిపోయింది. ఫాస్ట్గా మేమైతే బయటకు వచ్చేస్తున్నాం వెహికల్ తీసుకోవడానికి. యాక్చువల్లీ శివ బైక్ పై వచ్చిందంట. సో బైక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సో బైక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్తాం. ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఐ హోప్ ఎవ్రీథింగ్ వెంట్ ఆసమ్. అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అసలు ఇదైతే నా. సో గైస్ అందరూ అయితే బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 12 దగ్గర అవుతుంది. 11:40 11:30 ఏమో సంథింగ్ ఏదైతే కరెక్ట్గా లేదు. సో ఫాస్ట్ వెళ్ళి శివ బైక్ అయితే తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి. చాలా లేట్ అవుతుంది. అసలు మధ్యాహ్నం కూడా ఏం వెళ్ళి ఫుల్ ఆకలి అవుతుంది. అల్లు అర్జున్ చూడాలనే హ్యాపీనెస్ తోటి అన్నం అసలు తినకుండా చేసిన డైరెక్ట్ నేను ఫాస్ట్గా వెళ్ళాలి. సో దారిలో ఏమైనా ఉంటే అక్కడైతే తినేద్దాం. కానీ అంత షూట్ చేయలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ 1% ఉంది. ఆ 1% తో ఇప్పుడు కూడా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఎందుకంటే నా హ్యాపీనెస్ మీకు ఎట్లా అంటే దాచినప్పటి నుంచి అంటే ఎట్లా చెప్పాలి అక్కడ చెప్దాం అనుకుంటాం. కానీ అక్కడ వాయిస్ రావట్లేదు కరెక్ట్గా. ఆ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అట్లా నేను బయటకు వచ్చినప్పుడు చెప్తున్నా, నా లైఫ్లో ద బెస్ట్ డే అంటే ఇదే ఈరోజు. అసలు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఇంత హ్యాపీనా అసలు నేను ఏ సిచ్యువేషన్లో లేను నా లైఫ్లో. అల్లు అర్జున్ టీవీలో చూసి నేను ముడిసిపోయి అద్దం ముందర నించొని డాన్సులు వేసుకుంటే వాళ్ళ మూమెంట్ చూసుకుని అట్లుండేటోని. ఇప్పుడు అల్లు అర్జున్ని చూసిన నా కళ్ళతో చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దీనికి మెయిన్ మన శివనే కారణం. శివ లేకపోతే ఈరోజు అరవింద్ గారు ఖచ్చితంగా అల్లు అర్జున్ చూడకపోతుండే. శివకి వాళ్ళ తెలిసిన వాళ్ళ పాసెస్ అయితే దొరికినాయి. సో అట్లా అని చెప్పి నన్ను పిలిచిండు. సో శివకి అయితే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేనైతే. సో ఇంకా చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో గైస్ అల్లు అర్జున్ గారి కార్ అయితే ఇక్కడ నుంచి చూస్తుందని మేము శివ ఎత్తుకుతున్నప్పటి నుంచి చూపిద్దామని. సో ఇంకోటి ఏంటంటే శివాలకి ఇప్పుడు హెల్ప్ చేయబోయేది ఏంటంటే అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు అయితే చూపించబోతుంది మనకి ఇప్పుడు. అంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. అంటే నాకు షూటు ఇట్లా వీడియోస్ ఇదే ఉంటుంది నా వర్క్ మొత్తము. పర్టికులర్గా చూడాలి అవన్నీ ఏం పెట్టుకోవాలి ఇన్ని రోజులు. కానీ మన శివ అల్లు అర్జున్ కానీ నేను అల్లు అర్జున్ కానీ కాబట్టి ఈరోజు నన్ను నైట్ అయితే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే చూపిస్తా అన్నాడు. సో అది షూట్ చేయలేనేమో మేబీ, ఎందుకంటే ఛార్జింగ్ 1% అవుతుంది. ఆ 1% స్విచ్ ఆఫ్ అయిపోతే ఇంకా నేను ఏం చేయలేను. ఇంకా డైరెక్ట్ ఇంకా ఎడిటింగ్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ కట్ ఇంట్లో ఒక లాస్ట్ క్లిప్ పెడతా, అంతకుమించి ఇంకేం చేయలేను. కానీ క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. అసలు ఎంత కొట్లాడుతారంటే మీద పడిపోయారు. మేము ముందుకు వెనకలకైనాము, అటు పోతున్నాం. అసలు శ్వాస ఆడతలేదు. అక్కడ ఏమైనా తిందామంటే అక్కడ కూడా క్రౌడే, అక్కడ కూడా కొట్లాటలే, అస్సలు అయితే లేదు. కానీ ఇంత వెయిట్ చేసినందుకు యాక్చువల్లీ ప్రోగ్రామ్ 5కి అయితే స్టార్ట్ చేయాలి. కాకపోతే 9కి స్టార్ట్ అయింది, చాలా లేట్ అయిపోయింది. అయినా సరే ఇప్పుడు 11:30 అవుతుంది. అందరు స్పీచెస్ అవి అయ్యేసరికి. కాకపోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా, బికాస్ ఐ లవ్ అల్లు అర్జున్ అంతే. ఈ వ్లాగ్ నేను రీచ్ కోసం కాదు, దేనికోసం కాదు, నా లవ్ నా అల్లు అర్జున్ని చూడడానికి. నా హాయ్ బనా చెప్తా ఒక్క నిమిషం. సో గైస్ నా లవ్ టువర్డ్స్ అల్లు అర్జున్ ఎట్లుంటుందో అని చూపించడానికి ఈ బ్లాగ్.
ఐ హోప్ ఇంకా ఛార్జింగ్ ఉంటే ఖచ్చితంగా మీకైతే చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. ఈ బ్రో మన యూట్యూబ్ ఛానల్ అయితే అడుగుతుండు, ఇచ్చేసి మళ్ళీ కలుస్తాం అన్న. మీ వీడియోలో రావాలి, ఓకేనా? షూర్ పక్కా వస్తాం. డన్, బై. సో గైస్, నేను బ్లాగ్ తీసుంటే పక్కకి వెళ్ళి వచ్చిండు బ్రో. నేను ఖచ్చితంగా నీ బ్లాగ్లో కనబడాలని గట్టిగా చెప్తాడు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే గాయస్, ఈరోజు నేను పిచ్చ హ్యాపీగా ఉన్నా. ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను. ఇంత అంటే దీనికి ఇంత అని ఏం చెప్పలేకపోతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నా అసలు. అంటే అంతా అని ఏం లేదు, బట్ చాలా హ్యాపీగా ఉన్నా. 1% ఛార్జింగ్ ఉన్నా సరే బ్లాగ్ తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి నా లవ్ టువర్డ్స్ అల్లు అర్జున్ అయితే ఎట్లుందో. ఖచ్చితంగా ఈ బ్లాగ్ రీచ్ వచ్చినా రాకున్నా ఏదైనా సరే కానీ నేను అల్లు అర్జున్ని చూశాను, నాకు ఒక మెమొరీ ఉండాలని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా.